పెసరపప్పు పూర్ణం ఎలా చేసుకోవాలో క్రిందటి వీడియోలో చూపించాను. దాని పైపూత కోసం పూర్ణాలు చేసుకోవడం కోసం 4 గ్లాసులు బియ్యాన్ని రాత్రే కడిగి నానబెట్టాను. దానికి తగినట్టు 2 గ్లాసులు పప్పును కూడా కడిగి నానబెట్టాను. తెల్లవారు లేచిన తర్వాత దీన్ని విడివిడిగా గ్రైండ్ చేస్తున్నాను. ఫస్ట్ మినపప్పు గ్రైండ్ చేసి తర్వాత బియ్యం కూడా గ్రైండ్ చేసి కొంచెం గట్టిగా ఉండేలాగానే గ్రైండ్ చేసుకోవాలి. పలచగా ఉండకూడదు, దోస పిండిలాగా. ఇప్పుడు దీంట్లో కాగుతున్న నూనెను ఒక 2 గరిటెల నూనెను వేసాను. అలాగే ఒక స్పూన్ ఉప్పు వేసాను. కొంచెం వంట సోడా కూడా దీంట్లో వేసి దీన్ని బాగా మిక్స్ చేసేస్తున్నాను. ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుని తర్వాత ఈ పూర్ణాన్ని ఉండలుగా చేసుకుంటున్నాను. ఒక్కసారి చాలా ఉండలు చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఈ పిండి కూడా అంటకుండా ఉంటుంది వాటికి. ఇలా తీసుకుని ఒక్కొక్కటి నూనెలో వేడ్చి చక్కగా 2 వైపులా కాలిన తర్వాత తీసుకుని పక్కన పెట్టుకోవడమే. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఈ పూర్ణాలు చాలా బాగా వచ్చాయి. ఈ పిండితో ఒక 200 పైన పూర్ణాలు వచ్చాయి. తర్వాత వంటలన్నీ కూడా కిందకి తీసుకువెళ్ళి సునీత గారు వాళ్ళు మేము సర్వ్ చేశాము. థ్యాంక్ యూ.